అశ్వత్థామ ఉండి దుర్యోధనుడి తలని తన ఒళ్ళో పెట్టుకొని, "మహారాజా, నువ్వు మా కోసం, నా కోసమైతే ఎన్నో చేశావు. ప్రతి పనిలో నాకు తోడుగా ఉన్నావు. కానీ ఈ ఆఖరి క్షణాలలో నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను. అసలు ఏం చేయగలను ఇప్పుడు నేను నీ కోసం? నీతో పాటు మరణించి వీర స్వర్గం పొందాలి అంటే యుద్ధంలో మరణించాలి. మాకా అదృష్టం కలగలేదు. నువ్వొక్కడివే ఇప్పుడు మరణించి వీర స్వర్గానికి వెళుతున్నావు. నీతో పాటు రాగలిగితే బావుండేది. కానీ రాలేకపోతున్నావు. అయినా నిన్నిలా దుర్మార్గంగా, అన్యాయంగా చంపిన భీముడు జీవితంలో ఏం ఆనందం పొందుతాడు? ఎలా అసలు హాయిగా బతకగలుగుతాడు? వాడికి కర్మ పట్టి తీరుతుంది" అని చెప్పి ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని పాండవులు శిబిరానికి వెళ్ళినప్పుడు జరిగిందంతా ఒక్కొక్కటి పూర్తిగా వివరిస్తాడు దుర్యోధనుడికి. వివరించిన తర్వాత, "నేను నీతో రాలేకపోతున్నాను. కానీ నువ్వు వీర స్వర్గాన్ని పొందిన తరువాత మా నాన్నగారైన ద్రోణాచార్యుడికి నా మాటగా ఇలా చెప్పు.